అందరికీ నమస్కారం. నా పేరు మానరలింగయ్య యాదవ్. కోమటిపల్లి గ్రామ పంచాయతీ, జాజిరెడ్డిగూడెం మండలం, సూర్యాపేట డిస్టిక్. కోమటిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిని. గత 5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నా. మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 6 ఓట్లు లీడ్ వచ్చినాయి. ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు మందుల సామిల్ గారు. ఈడ ప్రస్తుతం అయితే మొత్తం అంతా బీఆర్ఎస్ పథకాలని అదని పెట్టి చాలా మభ్యపెట్టి జనాన్ని మొత్తం మస్కేట్ చేసారు వాళ్ళు. బీఆర్ఎస్ పార్టీలు అటు చేయడం వల్ల కూడా మేము చాలా మోటివేషన్ చేసి అందరినీ ఓటర్లని ఇంటింటికి వెళ్ళి ప్రతిరోజు కలిసి వాళ్ళు బూత్ వారీగా పెట్టినా కానీ మేము ప్రతిరోజు తిరిగి రోజు చేసే అన్ని పనులు చేసి వాళ్ళని మోటివేషన్ చేసి ఓట్లు వేయించినాం. 6 గ్యారెంటీలో మొత్తం ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క స్కీమ్ గురించి వివరించి కూడా చెప్పినాం ఓటర్లకు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలో ప్రవేశపెట్టేది మొదటిగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకి ప్రతి నెల 2500 ఆర్థిక సహాయం అందిస్తారు. అలాగే 500కి గ్యాస్ సిలిండర్. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. రెండో గ్యారెంటీ రైతు భరోసా. ప్రతి ఏటా 15,000 రైతులకు, కౌలు రైతులకు ఆర్థిక సాయం ఇస్తుంది. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తారు. వరి పంటకు 500 బోనస్ ఇస్తారు. అలాగే మూడో గ్యారెంటీగా గృహజ్యోతి పథకం. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తారు. నాలుగో గ్యారెంటీ ఇంద్రమ్మ ఇండ్లు. ఇల్లు లేని వారికి పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇండ్ల కింద ఇంటి స్థలం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయంగా అందిస్తారు. ఉద్యమకారుల కుటుంబాలకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం కేటాయిస్తారు. 5వ గ్యారెంటీగా యువ వికాసం. విద్యార్థులకు 5 లక్షలు విద్యా భరోసా కార్డు ఇస్తారు ప్రతి మండలంలో. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూలు. 6వ గ్యారెంటీగా చేయూత పథకం కింద 4,000 నెలవారీ పింఛన్. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఇంట్లో ఒక్కరికి మాత్రమే పింఛన్ ఇచ్చేది వృద్ధులకి. కానీ చేయూత పథకం కింద అర్హులైన ప్రతి వృద్ధులకి పింఛను 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కల్పిస్తారు. ఈ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తారు, అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ 2 అయినాయి. మొన్న మా సీఎం గారు గెలిచిన వెంటనే 2 పథకాలను ప్రారంభించారు. మహిళలకి ఉచిత బస్ ప్రయాణం. రెండోది గ్యాస్ కలెక్షన్ ఉన్న వారికి 500కే సిలిండరు. మళ్ళీ కరెంటు కూడా 200 ఉచిత విద్యుత్లు మొన్న మొత్తం మీటర్లు వారిగా మొత్తం తీసుకురు. మొన్న జరిగిన ప్రజాపాలనలో ప్రతి గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ లాగా వచ్చే ఆఫీసర్స్ ఫామ్స్ తీసుకొని అందరిని ఫిలప్ చేసి, అందరి కరెక్ట్గా ఫామ్స్ కూడా ఫిలప్ చేసి దగ్గరుండి మేము అందియడం, సేవలు చేయడం. వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఫామ్స్ తీసుకొని నింపి వాళ్ళకు ఉన్న ప్రతి ఒక్క అర్హులకి అన్ని పథకాల కింద రాసి ఫామ్ ఫిలప్ చేసి చేయడం జరిగింది. గ్యాస్కు, ఇండ్లకు, ఉచిత విద్యుత్కు ఇవన్నీ చాలా ఇక అర్హులు అన్న వాళ్ళు ప్రతి దానికి ఇక అప్లై చేసుకున్నారు. ఫామ్ దాంట్లో చేసినాం టిక్లు. ఎట్లయినా ఏది చేసినా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంటే. ఎంపీ కాదు, ఎమ్మెల్యే, సర్పంచ్లైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ అనేది ఇక లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ అనేది కర్మర్గా అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలకు వలసల పర్వం జరుగుతుంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 52,000 మెజార్టీ మేము ఇచ్చినాం ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి. అదే చెప్తుంది అది జాలిగా. ఈసారి అయితే ఎంపీ ఎలక్షన్లకైతే 1,50,000 దాకా మెజార్టీ ఇస్తాం. తుర్తి నియోజకవర్గం గతంలో పోల్చుకుంటే ఇప్పుడు పోల్చుకుంటే ఎంత వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ గెలుపుని బట్టే అర్థమవుతుంది. రాబోయే ప్రతి ఎలక్షన్లో గ్రామశాఖ అధ్యక్షునిగా నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. నేను గ్రామశాఖ అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకొని మా గ్రామ పంచాయతీ ఓటర్లు అందరినీ చైతన్యం పరుస్తాను. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో చాలా కష్టపడ్డాం. ప్రస్తుతం అది ఇప్పుడు నాకు 3 పిల్లలు కాబట్టి రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో మనకు ఛాయిస్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒకవేళ అది ఉంటేనైతే కన్ఫామ్గా మనం చేస్తాం, గెలుస్తాం. మనం గెలవకుండా నాతోటి నిలబెట్టైనా వాళ్ళని గెలిపిస్తా. వార్డు నెంబర్ను, ఉప సర్పంచ్ మొత్తం మనదే, మనం గెలిపిస్తా. దాంట్లో నా పాత్ర చాలా ఉంటుంది. నేను ముందుండి నడుస్తా. గత గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ యాదవులు అనేటోళ్ళకు గుర్తింపు లేకుండా చేసింది. గొర్రెలు ఇస్తానే గొర్రెలు ఇలా ఫస్ట్ పెడితే ఏదో సగం మందికి ఇచ్చారు, రెండో పెడితే ఇస్తాను. కొంతమంది డీడీలు కూడా కట్టించుకోరు. వాళ్ళకు కూడా ఏ గొర్రెలు ఇవ్వలే, ఏది ఇవ్వలే, అది ఇస్తాం, ఇది ఇస్తాం, దళిత బంధు ఇస్తాం అంతా ప్రభావితం చేశారు. యాదవులు అయితే మరీ మోసం చేశారు. యాదవ్కు గొర్రెలు లేవు, ఏమి ఇవ్వలే. గొర్రెల కోసం డీడీలు కట్టించుకొని కూడా మమ్మల్ని మోసం చేశారు. వచ్చే ఎలక్షన్లో మా యాదవుల ప్రతాపం ఏందో చూపిస్తాం. మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ మాకెన్నడైనా న్యాయం చేస్తుంది. కోమటిపల్లి ఓటర్ మహాశయులకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే. కోమటిపల్లి గ్రామ ప్రజలారా, ఓటర్ మహాశయులారా, దయచేసి మీ ఓటుని మద్యానికి, డబ్బుకు అమ్ముకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే
డబ్బుకు మందుకు మన ఓటుని అమ్ముకుంటే మనం రేపు ఏదన్నా ఉన్నా అడగలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఓటుని ప్రశ్నించలేము, ఎవరి దగ్గరికి కూడా మనం పోయి మాట్లాడలేము, అర్హత కూడా ఉండదు మనకు. అందుకే మన ఓటుని, మన హక్కుని మనం మంచిగా వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా ఓటర్ మహాశయులకు తెలియజేస్తున్నాం. మన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇంకా అభివృద్ధి జరుగుద్ది. వచ్చే ప్రతి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. అందరికీ ధన్యవాదాలు.